ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ముసలోడు వచ్చిన దగ్గర నుంచి ఈ రాకేష్ అసలు నాకు మర్యాద ఇవ్వట్లేదు. ఛే! నా ప్లాన్లన్నీ వేస్ట్ అయిపోయాయి. ఆ ముసలోడిని డామినేట్ చేసేలాగా ఏదో ఒకటి చేయాలి. అమ్మో, వీడు చూడండి ఇక్కడికి. ఏంటో అనరు, నువ్వు చేసిన తప్పులకి నా కారు కింద పడి చచ్చిపోదాం అనుకుంటున్నావా? నాకు అలాంటి అలవాట్లేవు లేవు. సరే గాని ఇంతకెలా ఉన్నావు? కనపడటం లేదా? బేసిక్గా ఉన్నాను. అరే రే, అదేంటి ఓనరు, అచ్చుగుద్దినట్టు 4 వేళ్ళు అలా పడిపోయాయి. చూడబోతే మీ రాకేష్ గడు కొట్టాడా? అవును సార్, పాపం ఎందుకు కొట్టుంటాడంటారు? మేబీ మాయని గుడికి పంపించాడు కదా, అందుకు కొట్టుంటాడు బాబాయ్. అంతేనా ఓనరు? నన్ను ఎవరో కొట్టలేదు. నా చెంప మీద దోమ వాళ్తే దాన్ని రాకేష్ కొట్టాడు. ఓ, దోమ ఎగిరిపోయి చెంప చెళ్ళు మందనమాట. అయినా మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నీకు థ్యాంక్స్ చెప్పడానికి. ఎందుకంటే నువ్వు మాయని గుడికి పంపించబట్టే అబ్బాయి మాయలు కలిసిపోయారు. ఇక త్వరలోనే వాళ్ళిద్దరి పెళ్లి కూడా జరిగిపోతుంది. ఆహా, అంత లేదమ్మా. రాకేష్ మాయకి వేరే వాళ్ళు ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. అంతేకాదు, గౌరీ వాళ్ళ బాబాయ్ కూడా వాళ్ళ అక్క చెల్లెళ్ళు ముగ్గురికి వేరే వాళ్ళతో పెళ్లిళ్ళు చేసేస్తాడు. గౌరీ కూడా నీకు దూరం అయిపోద్ది. ఆహా, 2 చెంపలకి 2 అచ్చులు అదిరిపోయినాయి సార్. బాబాయ్ సార్, ఏ అచ్చు బాగా డామినేటింగ్ గా కనిపిస్తుందంటావు? ఆగండి, చూడండి. ఇక్కడ కూడా మీ డామినేషన్ సార్. రాకేష్ చెయ్యి కట్టే మీ చెయ్యి గట్టిగా తగిలింది. భలే ఉన్నారు సార్. 2 అచ్చులు భలే ఉన్నారు, భలే ఉన్నారు. బట్టి అర్థమైందా డామినేషన్ ఎప్పుడు మందే అని? చూడు, ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా సరే నిన్ను పోన్లే అని వదిలేశాను. ఇప్పుడు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. నీ కారణంగా గౌరీ గారు వాళ్ళ బాబాయ్ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. గౌరీ గారి కళ్ళలో నీళ్లు చూసినప్పుడు నిన్ను అక్కడిక్కడ చంపేసేవాడిని. అలాగే పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్న అబ్బాయిని, నా తమ్ముళ్ళని కూడా బాధ పెట్టావు. ఛాలెంజ్ చేసి తొడగొట్టి మరీ చెప్తున్నా, మీరెన్ని ఏర్పాట్లు చేసినా సరే మీరనుకున్నదేది జరగదు. ఆఖరికి నేననుకున్నట్టే జరుగుతుంది, జరిగి తీరుతుంది. పద బాబాయ్. రేయ్, ఆ రాకేష్ గాడికి చెప్పు, ఈ శంకర్ వార్నింగ్ ఇచ్చాడని చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.